హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తేజశ్రీ ఆఫీషియల్. సో ఈరోజు అయితే మా చిన్నోడిది ఫోటోషూట్ అనమాట, న్యూ బార్న్ బేబీ షూట్. సో మేమైతే మొత్తం హాస్పిటల్ వర్క్, బాబు హెల్త్ అవన్నీ చూసుకొని అంతా బాగున్నది అనుకున్న టైం తర్వాత మేము షూట్ చేసాము. ఇది బిలో 1 month లోపలే షూట్ చేసాము. నాకు తెలిసి 21 daysకో 20 daysకి మేము న్యూ బార్న్ బేబీ షూట్ అయితే చేసామన్నమాట. ఫస్ట్ అంతా అయితే నేను తేజ మేమందరం అనుకున్నాము, వీడు ఫొటోస్కి బాగా కోఆపరేట్ చేస్తాడా లేదా, అసలు ఎలా ఉంటాడు, గోల్ పెడతాడా, లెగిసిపోతూ ఉంటాడా అని అనుకున్నాము. బట్ సీరియస్గా మీరే ఎండ్ వరకు చూడండి, వాడు కోఆపరేట్ చేశాడా లేదా అనేది. సో షూట్ అయితే ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours అయితే కంటిన్యూస్గా జరిగింది. సో ఫస్ట్ షూట్ అయితే మేము మా చిన్నోడితోనే స్టార్ట్ చేసాము. ఫస్ట్ వాడికే తీసేయండి పిక్స్ అన్నీ, ఎందుకంటే ఆ టైం కల్లా ఇంకా నేను రెడీ అవ్వలేదు. సో వాళ్ళైతే మార్నింగ్ 8 o'clockకి వచ్చేస్తాము, షూట్ అనేది స్టార్ట్ చేద్దాము అని చెప్పారు. సో అప్పటికి పర్లేదు, నేను కొంచెం లేసా ఫాస్ట్గానే, బట్ ఇంకా నేను రెడీ అవ్వలేదు కాబట్టి మా చిన్నోడికి అయితే మేము అప్పటికే రెడీ చేసి మంచిగా ఉంచాము. సో ఓకే, ఫస్ట్ మా చిన్నోడితో స్టార్ట్ చేద్దామని చెప్పాం. సో ఇంకా వాడిది అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మేము యాడ్ అవుతాము. దాని తర్వాత ఇంకా ఏంటంటే మేము ఓన్లీ నేను, తేజ అండ్ మా చిన్నోడిదే కాకుండా ఆబ్వియస్లీ మా చెల్లి అయితే దిగుతుంది కదా ఎలాగైనా సరే. అండ్ ఆ ఒక్క షూట్లో ఒక్కడు మిస్ అయ్యాడు. సో ఎవరు మిస్ అయ్యారు అనేది మీరే కమెంట్స్లో చెప్పండి. పిక్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో నేను మా చిన్నోడికి అయితే ఒక అకౌంట్ క్రియేట్ చేశాను, తేజప్రియ బేబీ అని చెప్పేసి. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి. ఎంత క్యూట్గా ఉన్నాడు, ఎంత క్యూట్ పిక్స్ వచ్చాయో పడుకున్నప్పుడు వాడివి. సో నిజంగా మేమైతే అందరం చూసి ఫుల్ హ్యాపీ అయ్యాము. అండ్ పిక్స్ కూడా నాకు వాళ్ళు అదే రోజు షేర్ చేసేసారనమాట. సో నేను పిక్స్ ఎవరు తీశారు, ఈ షూట్ అంతా ఎవరు చేశారు అనేది నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలనుకున్నా సరే మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు వెళ్ళి నేను రెడీ అయ్యి రావాలి. రెడీ అయ్యి कोई मतलब नहीं है. నేను చేద్దాం అనుకున్నాను సార్, మీరు ఎలాగ సో ఇక్కడైతే మళ్ళీ డ్రెస్ చేంజ్ అనమాట. డ్రెస్ చేంజ్ చేసినా సరే వాళ్ళు లెగలేదు, మంచిగా పడుకొని ఉన్నారు. అండ్ పిక్స్ తీసిన అతను కూడా చాలా బాగా, అంటే వాడిని చూసుకోవడం, వాడికి మంచిగా లెక్కుంటా కేరింగ్గా చాలా జెంటల్గా చేశారు. చాలా బాగుండేది. నేనైతే అబ్బా లెగిసిపోతాడేమో అని అనుకున్నాను, బట్ వాడిని వాడు లెక్కుంటానే మంచిగా పిక్స్ అన్నీ 1 by 1 క్లిక్ చేసుకుంటూ వెళ్ళారు. కొంచెం లెగిసేలా ఉన్నా సరే చూసారు కదా మీరే, నీట్గా పడుకోబెట్టేశారు. ఇంకా మళ్ళీ పిక్స్ అనేది స్టార్ట్ చేశారు. సో వీడు అన్ని పిక్స్లోని నాకు ఫస్ట్ ఎల్లో కలర్ వేసుకున్నాడు కదా, ఆ పిక్స్ నాకు చాలా నచ్చాయి. దాని తర్వాత అయితే ఇది నచ్చిందనమాట. సో నేను ఈ పిక్స్ అయితే నేను ఆల్రెడీ మా చిన్నోడి దాంట్లో అయితే పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. అండ్ ఇంకా చాలా పిక్స్ పోస్ట్ చేయాలి, అవి కూడా పోస్ట్ చేస్తాను. సో నాకు కొన్ని థీమ్స్ అయితే వాళ్ళు పంపించారు. సో ఆ థీమ్స్లోని నేనైతే ఈ థీమ్ బాగుంది అని చెప్పేసి ఈ థీమ్ని అయితే, అంటే ఒక 4 థీమ్స్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే వాళ్ళు ఉన్న దగ్గరికైనా మనం వెళ్ళొచ్చు, లేకపోతే మన ఇంటికైనా వచ్చి వాళ్ళు షూట్ చేస్తారు, అవుట్డోర్ అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్నారు. సో ఇంకా అప్పుడే వద్దులే, నాకు బయటకి బాబుని తీసుకెళ్ళడం ఇష్టం లేక బయట వద్దు, మీరు ఇంటికే వచ్చేయండి. సో ఇంటి దగ్గర అయితే అంతా బాగానే ఉంటుంది అని చెప్పి నేను ఇంటి దగ్గరే షూట్కి ప్లాన్ చేసుకున్నాను. సో మనకి కన్వీనియంట్గా మనం షూట్ అనేది చేయించుకోవచ్చు. బయట ఎందుకు వద్దు అనుకున్నానంటే వాడికి ఇంకా అప్పుడే కొంచెం రికవర్ అవుతున్నాడు కదా, సో ఆ టైంలో నేను బయటకు తీసుకెళ్ళొద్దు, ఎక్కువ మంది జనాలు ఉంటారు కదా అని చెప్పేసి. అండ్ స్టూడియో అంటే కొంచెం లాంగ్ ఉండేది, అంటే మా ఇంటి నుంచి. సో అందుకే స్టూడియో కూడా వద్దు అనుకున్నాను. మా ఇంటి దగ్గర అయితే ఎలాగో నేను థీమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాను, ఎలా తీసుకొస్తారా అనుకున్నాను, అని బాగానే తీసుకొచ్చేసారు. చాలా బాగా చేశారు మాత్రం షూట్. చేంజ్ చేసి ఎలా డ్రెస్
సో ఇది వచ్చేసి అయితే బీచ్ షూట్ అనమాట. ఇది కూడా బాగుండేది, కానీ వీడికి కొంచెం ప్యాంటే పెద్ద అయిపోయింది అనిపించింది. బట్ అన్ని షూట్లో కూడా మంచిగా పడుకొనే ఉన్నాడు, ఎక్కడ కూడా లేవలేదు. కొంచెం లెగడానికి చూస్తే ఆ టైంలో ఫీడింగ్ ఇచ్చేసి మళ్ళీ నీట్గా పడుకోబెట్టేసాం. వన్ టైమే కొంచెం లెగడానికి ట్రై చేశాడు, కానీ మళ్ళీ పడుకోపోయాడు అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ టైంలోని 8 o'clock వాళ్ళు వచ్చారు కదా, సో ఆ టైమే వాడికి మేము బాత్ చేయించి మొత్తం ఫ్రెష్ చేయించాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు పడుకుంటారంట. సో అంత తొందరగా లెగరు కాబట్టి అది పర్ఫెక్ట్ టైం వాళ్ళకి షూట్కి న్యూ బోర్న్ బేబీస్కి అని చెప్పారు. ఓహో అవునా, అందుకే వీళ్ళు లెగలేదా అనుకున్నాం. బట్ అలా కాదు, న్యూ బోర్న్ బేబీస్ అయితే కొంచెం ఎక్కువ పడుకుంటారు కాబట్టి మనకి షూట్ చేయడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. అందుకే 1 monthలో షూట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇక్కడ బుట్టలు అయితే వాడిని పెట్టి మళ్ళీ ఇంకో పిక్స్ అయితే తీయడానికి రెడీ అయిపోతున్నాము. కానీ అంతలోనే వాడు కొంచెం లెగిచాడు, ఏడుపు మొదలు పెట్టాడు. సో అతనైతే చాలా బాగా ఓవర్కమ్ చేశారు వాడిని. ఇంకోటి ఏంటంటే మా పుట్టోడికి జస్ట్ నించొని అలా ఊపుతుంటే చాలు పడుకోపోతాడు, జమ్మని మళ్ళీ పడుకోపోతాడు. సో అందుకే వాడిని నించొని అలా కాసేపు ఇలా చేస్తుంటే మళ్ళీ పడుకోపోయాడు నీట్గానే. సో పడుకోపోయిన తర్వాత మళ్ళీ వాడికి షూట్ అనేది అక్కడ బుట్టలో పెట్టి తీశారు. సో ఈ పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో మీ న్యూ బోర్న్ బేబీ ఫోటో షూట్స్ ఎలా ఉండేవి, ఆ ఎక్స్పీరియన్స్ని కూడా కమెంట్స్లో అయితే షేర్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. ఎలా ఉంటుందో, ఎలా టర్న్ అవుట్ అవుతుందో అని అనుకున్నాను. సో చాలా బాగానే వచ్చాయి అంతాని. సో నాకు తెలిసి అయితే ఒక్కొక్క పోజెస్కి ఒక 10 minutes అలా టైం పట్టింది అంతే. మా చిన్నోడిదైతే ఆల్మోస్ట్ ఒక 40 minutes ఒక 1 hourలో అయితే వాడు షూట్ అయిపోయింది. 1.5 hour పట్టినట్టుగా ఉంది, ఎందుకంటే మళ్ళీ వాడికి డ్రెస్ చేంజ్ చేసి చేయడం వల్ల. సో ఒక 1 hour 1.5 hour టైం పట్టింది అంతే. సో ఇందులో ఎలా ఉన్నాడో కమెంట్స్లో చెప్పండి. చాలా క్యూట్గా ఉన్నాడు కదా, నేనే దిష్టి పెట్టేస్తున్నట్టున్నాను. సో ఇక్కడ మళ్ళీ చూసారా బొర్రూపు లేచాడు. ఒకే ఒక పిక్లో నవ్వినట్టుగా ఉన్నాడు, మిగతాదంతా పడుకున్నాడు. నిద్రలో కూడా ఒక పిక్లో మాత్రమే నవ్వాడు. బయట ఉంది బయట చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్రియాంకనే రెడీ అయిపోయింది. సో వాళ్ళ చిన్న మమ్మీ అయితే రెడీ అయిపోయి మంచిగా చిన్నోడితో పిక్స్ తీయడం స్టార్ట్ చేసింది. సో మేమైతే మా చిన్నోడికి ఒక నిక్ నేమ్ పెట్టాము, అది నేను నెక్స్ట్ వీడియోస్లో రివీల్ చేస్తాను. అది మేము కాదు, వాళ్ళ మాయ అండ్ మమ్మీ చిన్న పిన్ని పెట్టారనమాట వాడికి ఒక నిక్ నేమ్. ఆ నిక్ నేమ్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో నాకైతే నచ్చింది, బట్ మీ అందరికీ ఎలా అనిపించిందో కూడా చెప్పండి కమెంట్స్లో. అలానే నేను కూడా మా చిన్నోడిని ఏ నిక్ నేమ్తో పిలిస్తే బాగుంటుందో కమెంట్స్లో చెప్పండి. మీరు చాలా నేమ్స్ పెట్టారు, ఆ నేమ్స్లో ఏం నేమ్ పిల్లాలో నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. సో ఏదైనా ఒక్కటి మంచిగా పేరు అనేది పెడితే చెప్తే నేను అది పిలుద్దామని డిసైడ్ అవుతాను. బట్ మా ఇంట్లో అయితే ఆల్రెడీ అందరూ ఒక నేమ్ అయితే డిసైడ్ అయిపోయారు. అందరూ కాదు, మెయిన్లీ మా చెల్లి అండ్ మా తమ్ముడు. అండ్ ఇక్కడైతే ఈ షూట్ చేస్తున్నప్పుడు లిటరల్లీ నాకైతే కొంచెం షేకింగ్ ఉండేది, భయం వేస్తూ ఉండేది. పట్టుకొని అమ్మో మా చిన్నవాడు ఎక్కడ పడిపోతాడేమో అని భయంగా ఉండేది. బట్ అంతా బాగానే అయ్యింది హ్యాండ్స్తో ఇలా షూట్. ఇంకోటి నేను సింగిల్గా క్యారీ చేసి షూట్ చేసేసరికి నాకు నర్వస్గా టెన్షన్గా ఉండేదన్నమాట. ఇంకోటి నేను తేజ పక్కన కొంచెం హీల్ చేసుకొని షూట్ చేసుకున్నా, సో దానివల్ల. అండ్ ఇక్కడైతే మా కుక్కీగాడు ఆబ్వియస్లీ మా చిన్నోడు ఇంటికి వచ్చిన తర్వాత వీడు కొంచెం డిప్రెస్ అయ్యి కొంచెం ఫీల్ అవుతూ ఉన్నాడు. బికాజ్ ఎక్కువ అటెన్షన్ ముందంతా వీడికే ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది కదా. సో కొంచెం హర్ట్ అవుతూ ఉంటున్నాడు. నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరింట్లో పప్పీస్ ఉన్నా చిన్నపిల్లలు వస్తే మళ్ళీ అని వాళ్ళకి కొంచెం ఉంటుంది. బట్ మా వాడు కొంచెం స్ట్రాంగే కాబట్టి అంత ఇది అవ్వలేదు. కానీ వెంటనే పిక్స్ దిగడానికి పోజెస్ ఇవ్వడానికి వచ్చేసాడనమాట. ఏంటి మీరు మాట ఆడితే ఇంకా చిన్నోడిగా తీస్తారా, నాకు తీరా మీరు అని చెప్పేసి మా కుక్కీగడు వచ్చేసి వీడియోస్ తీసుకోవడం స్టార్ట్ చేసేసుకున్నాడు, ఫొటోస్. సో ఇక్కడ వచ్చేసి నా సింగిల్ షూట్. సో ఇప్పుడు ముందంతానే మా చిన్నోడు షూట్ అయిపోయింది, ఇప్పుడు నాది ప్రియాంకది అయింది, దాని తర్వాత నాది అయ్యింది. అండ్ ఇక్కడ నేను తేజ అనమాట. సో ఈ డ్రెస్ అండ్ తేజ అంతా ఫుల్గా వైట్ అనుకున్నాము, మళ్ళీ వద్దు ఫుల్ వైట్ వద్దు, మ్యాక్సిమం ఫుల్ వైట్ చాలామంది చేస్తున్నారు కదా. సో అలా కాకుండా నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే నా దగ్గర ప్యూర్ వైట్ డ్రెస్ కూడా ఆ టైంకి ఉందో లేదో నాకు తెలియదు, కొత్తది లేదు, అందుకే ఇదే వేసుకున్నా, న్యూ ఫ్రాక్ వేసుకుంటానని చెప్పేసి. అండ్ తేజ అయితే వైట్ షర్ట్ వేసుకుంటున్నారు. అండ్ చిన్నోడికి కూడా మొత్తం వైట్ కలర్ క్లాతే ర్యాప్ చేశారు. సో ఇప్పుడు దాకా అయితే వాడు వైట్ కలర్ ర్యాప్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మేము వాడికి కలర్ చేంజ్ చేయాలనుకున్నాము. సో ఇంకేదో కలర్స్ పెట్టారు, నాకైతే పర్పుల్ బాగుంటుంది అని చెప్పేసి పర్పుల్లోకి అయితే చేంజ్ చేయమన్నాను. సో
సో చూసారు కదా ఎంత బాగా పడుకొని పిక్స్ అన్నీ తీయించుకున్నాడు. అండ్ ఇంకోటి మళ్ళీ మా చిన్నోడు అకౌంట్ ఏమన్నా ఫాలో అవ్వకపోతే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అండ్ ఇప్పుడు చెప్తున్నాను కూడా, తేజ ప్రియా బేబీ అని చెప్పి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ అలానే వాడికి యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేయాలా వద్దా, చేస్తే ఏ నేమ్తో నేమింగ్ మేము సెరమనీ వీడియోస్ పెట్టిన తర్వాత నేను ఆ ఛానల్ కూడా క్రియేట్ చేస్తాను. మా బాబు గడిది అయితే నేమింగ్ సెరమనీ కూడా అయిపోయింది, అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. సో కొంచెం వెయిట్ చేయండి. ఐ హోప్ నేను ఇప్పుడైతే ముందుకన్నా ఓకే ప్రాపర్గా రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నా అని అయితే అనుకుంటున్నా. సో ఇప్పుడైతే మళ్ళీ షూట్ అనేది స్టార్ట్ చేసాం. మేము కూడా డ్రెస్సెస్ అనేవి చేంజ్ చేసుకున్నాం అనమాట. చాలా ఉంది, పర్పుల్ మ్యాచ్ అవుతుంది. అక్కడికి వెళ్ళడానికి వేరే డ్రెస్ మళ్ళీ మార్చుకున్నాము. ఆల్మోస్ట్ వైట్ అన్నమాట. సో చాలా పోజెస్ అయితే దిగాము, నేను తేజ సింగిల్గా కూడా చాలా పిక్స్ దిగారు. అండ్ నేను కూడా నా సింగిల్గా కూడా బేబీతో అయితే చాలా పిక్స్ దిగాము. బట్ ఇంకా కలిసి కూడా కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట ఇద్దరము. ఫస్ట్ ఒక డ్రెస్తోనే తీసుకున్నాను కదా, సో ఇక్కడైతే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఒక డ్రెస్తోని మళ్ళీ బేబీకి డ్రెస్ కూడా చేంజ్ చేసాం. ఆ క్లాత్ వాడుకొని క్లాత్ చుట్టారనమాట, ర్యాప్ చేశారు. సో ఇక్కడ పర్పుల్ అయితే తేజ వెళ్ళి వెంటనే పర్పుల్ వేసుకొని వచ్చాడు బాబుకి మ్యాచింగ్ అవ్వాలని చెప్పేసి, చాలా తెలివిగాని. బట్ నాకు ఇంకా యాక్చువల్లీ నా డ్రెస్సెస్ అన్నీ వేరే దగ్గర ఉన్నాయి. సో అందుకే ఇక్కడ సేమ్ డ్రెస్ ఏముందో నేను ప్రియాంక ఆ డ్రెస్ అయితే తీసుకొని వేసుకున్నాను. అంత ఈజీ కాదు బేబీ షూట్ చేయడం. వాడికి బాగానే అయిపోయింది, కానీ మా టైం మేము చేస్తున్నప్పటికీ వాడు ఎక్కడ లెగిసిపోతాడో చూస్తున్నారు, అక్కడప్పటికి కదులుతున్నాడు, లెగిసిపోతాడా అని అనుకుంటున్నాము. అండ్ అలానే వాడిని పట్టుకొని తీయాలి అన్నా సరే కొంచెం భయంగా ఉండేది. బట్ అంతా బాగానే అయిపోయింది ఆ టైంకి. ఇంకా పడిపోతాడు కొంచెం భారీ హే మమ్మీ. అదే బాగా ఓ మమ్మీ మనం పెట్టి ఫోటోలు తీస్తున్నాడు, వీడియో కాదు. ఉయ్యాల్లో ఒకటి వస్తుంది మేడం. నోస్ టు నోస్ టచ్చారా? లేవైతే చూడండి, చెప్పండి బాబా, చెప్పండి. ఇక్కడ వచ్చేసి లేడీస్ అంతా ఫొటోస్ అనమాట. అంటే ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మమ్మలందరూ కలిపి వాడితో ఫొటోస్ దిగుతున్నారు. దాని తర్వాత ఏమో మేము 5 కలిసి కూడా ఫోటోషూట్ అనేది చేయించుకున్నాము. సో ఓన్లీ నేను తేజ బేబీతోనే కాకుండా నేను ఫ్యామిలీగా కూడా న్యూ బార్న్ బేబీ షూట్ చేసుకుందాం అనుకున్నాను. ఫోటోషూట్ అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ జమ్ అని రెడీ అయిపోయారు అప్పటికే ఫాస్ట్గానే. కెమెరా చూడండి, మొత్తం లెన్స్ చూడండి. అందరు నార్మల్ ఎక్కువ టర్న్ చేయకండి. బాబుని చూడండి, ఫుల్ స్మైల్ తొడకండి. సూపర్. మమ్మీ మీ బాబు కదా మమ్మీ, మీ బాబే. అన్నవు నమ్ముతారు. మమ్మీ బేబీని దించు. ఆల్రెడీ ఫుల్ వద్దు అతనికి.
पहले से वही सोच रहे वो भी सच है। क्या बोले आपका सादा को अका हाँ तुम लोग को तो पहले हम बोले हम तमाको क्लोजनेस इंकार पहला मनोरू मेरा पहला मनोरू मेरा प्रिया बेटी का बेटा है అంతే కదా మన ఇంట్లో ఫస్ట్ చిన్న బేబీ మనోడిని ఇచ్చింది నా మనోడిని నా పెద్ద కూతురు నా మనోడిని ఇచ్చింది చిన్న మనోడి ఫుల్ స్మైల్ సార్ ఫుల్ స్మైల్ సో ఓన్లీ మమ్మీలు దిగితే ఒప్పుకుంటారా మా డాడీలు కూడా అంటే తాతలు కూడా దిగిపోయారు అనమాట వెళ్ళేసి ఫొటోస్ అండ్ మా మామ కూడా దిగారు ముందు క్లిప్లో మీరు చూస్తే సో మా మామ మా డాడీ మా బాబాయ్ అందరూ సింగిల్గా దిగాము పిక్స్ అండ్ ఫ్యామిలీగా దిగాము ఇక్కడైతే మా కుక్కీ కూడా సింగిల్ ఫొటోస్ దిగాడు మా మమ్మీతోని ఎందుకంటే మళ్ళీ వాడు ఫీల్ అయిపోతాడని చెప్పేసి అసలుకే చాలా ఎక్కువ అలుగుతాడనమాట సో అందుకే మమ్మీ వాడితో కూడా ఒక ఫోటో దిగిపోయింది అండ్ ఇంక ఇక్కడైతే ఫోటోషూట్ అనేది మా చిన్నోడి కంప్లీట్ అయింది అమ్మయ్య వాడికి రిలాక్సేషన్ దొరికింది ఇంకా అప్పటికైతే నేను కూడా పూర్తిగా రికవర్ అవ్వలేదు బట్ ఇంకా టైంకి ఎలాగోలాగా ఫోటోషూట్ అనేది చేసేసుకున్నాను సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుంటుంది నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా అలాంటి బ్లాగ్స్ కావాలో కమెంట్స్లో చెప్పండి బాయ్ బాయ్